మీ ఊర్లో 14 మంది యాక్టివ్ ఊళ్ళో దొరుకుతారా నీ వాళ్ళ ఈ బూతులో దొరుకుతారు కదా 14 మందిని ఛాయకు విలువు. ఇప్పుడు మండలాధ్యక్షులు పిలిచినట్టు నువ్వు 14 మందిని మీ ఇంటికి విలువు పిలిచి ఛాయ్ పోసి మనిషికో కమ్మ ఈ దేవులకి ఎవరికమ్మ వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు మా ఇంటి నెంబర్ 1-9 అనుకో, 1-9 ఉన్న కమ్మ నాకు, 2-7 ఉన్న కమ్మ 2-7 అని ఆ కమ్మలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ జేబులో పెట్టేసి. సో మీరు ఎట్లయితే సెల్ ఫోన్ పెడతారో, ఎట్లయితే ఏటీఎం పెడతారో, ఎట్లయితే జేబులో కళ్ళద్దాలు పెట్టుకుంటారో, ఎట్లయితే జేబులో పైసలు పెడతారో, అట్లా రానున్న 50 రోజులు మీరేం చేయాలంటే ఈ కమ్మ జేబులో పెట్టుకోవాలి. ఈ నుంచి నేను కాశ్మీర్ పోమంటలేను, అండమాన్ పోమంటలేను, గొడ్డలు పెట్టి నరకు అని చెప్తలేదు, కానీ కమ్మ జేబులో పెట్టుకో. కమ్మలు ఎన్నోట్లున్నాయి? ఎన్నోట్లున్నాయి? ఇటు 30 అటు 30 మొత్తం 60 గంటలు ఉంటుంది. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మాకు కూడా గిట్ల కూర్చోబెట్టి క్లాసులు చెప్తారు. ఏం చెప్తారు అమిత్ షా గారు అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు బూతు గెలిస్తే ఈ దేశాన్ని గెలుస్తావు. బూతు ముందు గెలవాలి. బూతు గెలిస్తే ఏమవుతుందో లాభం చెప్తా. వార్డు మెంబర్ అవుతావు, సర్పంచ్ అవుతావు, ఎంపీటీసీ అవుతావు, జడ్పీటీసీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, టీఎస్సీఏ చైర్మన్ అవుతావు, ఇంకోటి రావడానికి అవకాశం. అందుకని ముందుగా నువ్వు ఏం చేయాలంటే నీ బూతు గెలిచేందుకు ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు బూత్ కూడా చెప్తాను. నీ బూత్లో ఒక 10 లేదా 14 మందిని జమ చేసుకోండి. ఏ బాధ్యతలు ఉన్నాయి, ఏం పోస్టులు ఉన్నాయి నేను అడుగుతలేదు. ఊళ్ళో 10 మంది అయితే దొరుకుతారు కదా నీకు, 10 మందిని జమ చేసుకో. మనిషికి ఒక కమ్మించేది. కమ్మలో ఎంత ముందు కలిపితే మొత్తం 60 ఓట్లు ఉంటుంది. ఏం చేయమని చెప్పాలంటే వాళ్ళకి, మీ ఇంట్లో ఎన్నట్టుంది వెంకటేశ్వర, మీ ఇంట్లో 4 ఓట్లు. సో మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. అమిత్ షా ఏం చెప్తాడంటే, నీ బూత్లో నీకు ఇచ్చిన కమ్మలు పన్నా ప్రభుత్వం పెట్టుకుంటాం అనుకుంటాం. పన్నా ప్రభుత్వం ఏం చేయాలంటే సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే తన కమ్మలో 60 ఓట్లు ఉంటే ఎన్ని తెచ్చుకోవాలి అనే లక్ష్యం ఎంత? సగం కంటే ఒకటి ఎక్కువ తెచ్చుకోవాలని అయితేనే అదే ఇంత అమాయకం ఉంది చెప్పారు. కాలుష్యం నీళ్ళు తాగి నదులని మెత్తగా అయిపోయిన ఏమి పనులేదు. 60 సగం ఎంత? సగం కంటే ఒకటి ఎక్కువ తెచ్చుకోవాలి. ఎన్ని తెచ్చుకోవాలి? 30 ఎక్కువ తెచ్చుకోవాలి. నేను అందుకని ఉపన్యాసం ఇచ్చిన మైక్ ఇస్తే ఫస్ట్ మాట్లాడతారు మీరు కూడా. కానీ నేను పని ఎట్లా చేయాలనేది కొంచెం సులువు అవుతుందని. ఎందుకంటే పార్టీ అవకాశం ఇచ్చింది. 18లో పోటీ చేసిన, 19లో చేసిన, 20లో చేసిన, 23లో చేసిన, మళ్ళీ 24లో చేస్తున్నా. 5 ఏళ్ళలో 5 సార్లు అయితే మంచి హిస్టరీ అయిపోతుంది. ఏం మిగులుతలేదు శరీరంలో, జాయింట్ అన్ని లూజ్ అవుతుంది. అందుకని చెప్పి మీకు కూడా నాకు మాట చెప్తామని చెప్తున్నాను. సో కమ్మ ఆయనకి ఇచ్చినాం. కమ్మలు 60 ఓట్లు ఉన్నాయి. ఆయన లక్ష్యం ఎంత వెంకట ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్ నాయకులు, రేపు జరగబోయేటువంటి 2024 మే 11 జరగబోయేటువంటి యుద్ధంలో సైన్యాధికారులుగా, సేనాపతులుగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ముందుకొచ్చినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం. ఆగిన మాట్లాడాలి ముందుగా మాట్లాడుతున్నామని డౌట్ ఇస్తుంది. నేనే మాట్లాడుతుంది ఏం చెప్పడానికి కాలేదు. 2-3 విషయాలు మైక్ ఇస్తే నాకు తెలిసి అధికారులు నాకంటే కూడా బాగా మాట్లాడేటోళ్ళు చాలా మంది మీ జిల్లాలో ఉంటారు. జిల్లాలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి, అనేక రకాలైనటువంటి యువజన కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ గడ్డ మీద యువకులు చాలా ఉత్సాహవంతులుగా ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు. కాబట్టి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి పోదామని అనుకుంటున్నాను. నేను ఉదయం మొదలైన మీరు అంతా కొంచెం తొందరగా ముగించామనుకుంటున్నాను. అపాయింట్మెంట్స్ కూడా కొంచెం ఇప్పుడే వస్తుంటే టీవీలలో టీఆర్ఎస్ క్యాండిడేట్ డిక్లేర్ అయిందని కనబడతామని పేరు మీరు కూడా చూస్తున్నారు. అక్కడ మనకి పేర్లు కనబడుతుంటాయి, ఫోన్లలో మనకి తొందరగా కనబడతా ఉంటాయి. పాపం బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు ఏంటంటే వెంకటరామరెడ్డి అంట. ఎన్నడూ తెలంగాణ జెండా మోయలేదు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. అందిన కాడికి దోసుకున్నాడు. మల్లన్న సాగర్ గడ్డి దోసిండు, దోయలే ముంచిండు, కొండపోజమ్మ సాగర్ గడ్డి ముంచిండు, రంగనాయక సాగర్ గడ్డి ముంచిండు. మా సిద్దిపేట ఏరియాలో అయితే అసలు ఏం ఉంచలేదు. ఊళ్ళో గుళ్ళు ముంచినోడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది మాది. ఇక మీదికి అయితే రింగ్ రోడ్ పాముల యొక్క వంకలు తిరిగిందంటే వెంకటరామరెడ్డి పుణ్యం అని తిరిగింది. రింగ్ రోడ్ ఎన్ని వంకలు తిప్పిందంటే అన్ని వంకలు తిప్పింది. ఒక వంక తిరిగిందంటే దాని వెనకాల సూట్ చేసి మారాల్సిందే అంతే. రింగ్ రోడ్ వంకలు తిప్పినోడు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ పేరుగా ముంచినోడు, భూములని ఆగం చేసినోడు, లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నాడు. అతను తీసుకొచ్చి టీఆర్ఎస్ క్యాండిడేట్ గా పెడుతుంది. 2001 నుంచి జై తెలంగాణ జెండా పట్టుకున్నారు. ఈ గడ్డ మీద ఉన్నారు, జిల్లాల గడ్డ మీద. ఎవరు యాకర్త లేరు కేసీఆర్కి, హరీష్ రావు. హరీష్ రావు వెనకాల మస్తు మంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో. ఒక్కరు కూడా వాళ్ళ క్యాండిడేట్ అయితే లేడు. ఎవరు క్యాండిడేట్
క్యాండిడేట్ అవుతారు, సూట్ కేసులు మోసిన వాళ్ళు క్యాండిడేట్ అవుతారు, కాలు మొక్తారు. కలెక్టర్ ఉండి కాలు మొక్కిన వాళ్ళు మనకి ఇలా క్యాండిడేట్ అవుతారు. ఎలక్షన్లు గెలవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఏముడు ఏమంటున్నా ఎక్కడ ఈ పైసలు మళ్ళీ రింగ్ రోడ్ వంగ తిప్పినాయి. మా సిద్దిపేటకి అయితే రాజధాని ఆయన ఎవరు రానియాడు. ఎందుకంటే రాత్రిళ్ళు పోలీసులను పెట్టి ఊళ్ళకే రైతులు బయటికి పంపించింది దుర్మార్గం. కాబట్టి అదే మైక్ ప్రజలతో వచ్చినట్టు అసలు దుర్మార్గుల్ని అభ్యర్థులు పెడతా ఉన్నారు. పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన పక్కన మల్లరెడ్డి సార్ సార్ ఉంటాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీసీ ఇద్దామని ముంచారు 10 మంది. అట్లా ముంచుడే వాళ్ళకి ఇక ఏ బలపడతాయంటే ఒకటే గడ్డలు అంతే. ఆ గడ్డల కేసీఆర్ కోసం సీట్ ఇచ్చి పెట్టిండు ఒక ఆయన ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని. ఆయన ఒంటేరు ఎక్కించి రాజస్థాన్ అడవులకు పంపించారు. ఒంటేరు అడవాడు మల్లరెడ్డి కింద ముంచారు, ఎవరిని లేపారు మల్లన్న సార్కి. నేను ఇప్పుడే దుబాకీలు వస్తున్నాను డైరెక్ట్ ఇక్కడికి. కొద్దిగా సంగారెడ్డి కాన్ఫరెన్స్ పోయి తర్వాత దుబాక కాన్ఫరెన్స్ పోయి మళ్ళీ ఇప్పుడు బొనాంజర్ కాన్ఫరెన్స్ వస్తుంది. నేను దుబాకలు ఉన్నప్పుడు ఆయన పేరు టీవీలో వస్తుందని మా రైతులు అడిగిన సార్ వెంకటరామరెడ్డి సార్ వస్తున్నాడు ఏం చేద్దామే అన్నారు. వాడు నిజంగా బోరు కట్టేసి కొడతామని చెప్తున్నారు రైతులు. ఇది పరిస్థితి. సిద్దిపేట జిల్లాకి వెంకటరామరెడ్డి అనేటువంటి వస్తే మా భూములు గుంజుకునే కొడుకు అని సంగతి